ఎల్నినో ప్రారంభం నేపథ్యంలో రాష్ట్రంలో రోజురోజుకి విద్యుత్ వినియోగం పెరుగుతోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. అయినా ప్రజలకు విద్యుత్ సరఫరాలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామని మంత్రి చెప్పారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెనమలూరు మండలం యనమల కుదురు, పెదపులిపాకలో విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. పెరిగిన విద్యుత్ డిమాండ్కు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. 980 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతోటి కూడా స్ట్రెంథన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్నీ కానీ. ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. వినియోగానికి పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంథన్ చేయాలి. సిస్టమ్ లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి. ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా ముందుకెళ్తున్నాం.